లిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చర్చ కొనసాగించే ముందు ఈరోజు ఏదైతే ప్రధానంగా నిన్న విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటించింది కేంద్రం, ఇది ఎన్నికల జిమ్మికులాగే కనిపిస్తోందని కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అట్లాగే దీనికి సంబంధించి మనతో పాటు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ జోన్కి సంబంధించి అనేది విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైల్వే జోన్ ఆశాజనకంగా లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అట్లాగే ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ తీసుకునే చందంగా ఉంది అని చెప్తున్నారు. మిశ్రమ స్పందన కూడా వినిపిస్తోంది. రాజకీయ జిమ్ముకుగానే చూస్తున్నారు అందరూ. ఏం చెప్తారు, ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి విశాఖ ప్రజలు? సో ఇప్పుడు మనతో పాటు చాలా మంది విశాఖవాసులు వాకర్స్ ఉన్నారు. వాళ్ళతో మనం నేరుగా మాట్లాడేటువంటి శాటిలైట్ వాకర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట సార్, నిన్న రైల్వే జోన్ ప్రకటించారు. సో చాలా కాలంగా ఉత్తరాంధ్రకి రైలు విశాఖ వేదికగా రావాలని, సో ఈ ప్రకటన పైన మీరు ఏమంటారు? దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరింది అనుకోవచ్చా, లేకపోతే ఏదో రైల్వే జోన్ వచ్చిందని ఏదో టీవీలో అంటున్నారండి. నేను చూడలేదు, పేపర్ కూడా నేను చూడలేదు. ఇప్పుడు ఈ రేపంటే ఏదో చెప్పగలను పేపర్ చూసి. ఏ విషయమైనా సరే ఈ ఎలక్షన్ ముందు ఇలాంటివి ఇవ్వడం బాగాలేదు. ఇప్పుడు నేను ఇదెవరు ఆంధ్రజ్యోతిలో రాసినట్టుగాను మాయాజోన్ ఉంది అంటున్నారు. మాయాజోన్లాగే ఉంది. కారణం ఏంటంటే ఇది ఇచ్చేది ఏదో 4 సంవత్సరాల ముందో లేకపోతే 2 సంవత్సరాల ముందో, అట్లీస్ట్ 1 year ముందు ఇచ్చినా కొంచెం సంతోషంగా ఉన్నాం. కానీ ఇది ఎలక్షన్ గురించి, ఎలక్షన్ ఓట్ల గురించి, ఓటు బ్యాంక్ గురించి ఇచ్చినట్టే ఉంది. సార్ మీరు చెప్పండి, అంటే దీన్ని ఎలా చూడొచ్చు ఈ జోన్? దీన్ని జోను లేదు గీను లేదు అన్నారు కదండి. ఇప్పుడు జోన్ ఇచ్చారు, అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలి, ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంది దీనికి. ఏంటంటే రేపు మీరు అన్నట్టు ఏదో మిగిలిన మన వాళ్ళందరూ అన్నట్టు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, వచ్చే ముందు ఏదో అనౌన్స్ చేస్తే బాగుంటుందని వీళ్ళందరూ బీజేపీ వాళ్ళందరూ అడిగితే దాని మీద మినిస్టర్ గారు ఏదో అనౌన్స్ చేశారు. ఇది ఫిజికల్గా వచ్చేటట్టు లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జూన్లో ఐఆర్ ఇస్తా అన్నారు. జూన్ ఎప్పుడు, నెక్స్ట్ ఎప్పుడో ఎలక్షన్లు అయిన తర్వాత. ఏ గవర్నమెంట్ ఉంటుందో ఏ గవర్నమెంట్ వస్తుందో తెలీదు, అది పక్కా కాదు. అలాగే 10,000 చెక్కులు అన్నారు, అది కాదు. అంచేత గవర్నమెంట్ అలాగే చేస్తుంటారు. అలాగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే స్థాయిలో అనౌన్స్ చేస్తాయి. పక్కడబందీగా అమల్లోకి వస్తే కానీ ఏమీ జరగదు. ఈ జోన్ ఏమీ కరెక్ట్గా ఇచ్చినట్టు లేదు. తర్వాత ఏంటి, ఆర్థికంగా వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి రెండు విడగొట్టారు. అది వాల్తేర్ డివిజన్ ఏమో, వాల్తేర్ డివిజన్ సగం చేసి 2 ముక్కలు చేయటం ఏంటి? వాల్తేర్ డివిజన్ పెద్ద డివిజన్ మంది, దాన్ని 2 ముక్కలు చేయటం అది అసలు మంచిది కాదు అసలు. అంచేత ఇది అవుతుందని నాకు నమ్మకం లేదు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో రైల్వే జోన్ నేను ప్రకటన వచ్చారు, చాలామంది సంతోషం ఉంటారు. అయితే ఇచ్చిన దాంట్లో ఆదాయం పూర్తిగా రైల్వే ఏదైతే వాల్తేర్ డివిజన్ 125 ఏళ్ళ చరిత్ర డివిజన్, ఆ డివిజన్ ఇప్పుడు కనిపించకుండా పోయింది అంటున్నారు. అసలు డివిజన్ ఉన్నా సరిపోను, జోన్ కంటే కూడా డివిజనే పెద్దగా ఉండేది, ఇన్కమ్ కూడా ఉండేది. కాకపోతే ఏంటంటే జరిగిన సంగతి ఏంటంటే, ఈ 5 సంవత్సరాల నుంచి కూడా రైల్వే జోన్ కావాలని ప్రజలందరూ కింద మీద పడితే, ఇదే జోన్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టే కదా అప్పుడు. కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు, రేపు వీళ్ళు రూలింగ్లో రాకపోతే అవతల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే చేసేది ఏం లేదు. ఇచ్చారని చెప్పుకోవడం తప్పించి ఇందులో ఏమీ లేదు. ఇదేదో 1 సంవత్సరం ముందు ఇచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉండి జోన్ని రన్ చేసి ఉండేది అయితే అందరూ ఆనందపడతారు. అది సార్ చెప్పండి, ఇప్పుడంటే జోన్ ప్రకటన అయితే జరిగింది, అంటే ఇప్పుడు మామూలు దీనివల్ల ప్రకటన జరిగింది, ఇది ఇంకా క్యాబినెట్లో చర్చించాలి, దీనికి పూర్తి స్థాయిలో అప్రూవల్స్, విధి విధానాలు కూడా పూర్తి స్థాయిలో రావాలి అంటున్నారు. సో అవన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో త్వరలోనే నోటిఫికేషన్ కూడా, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, సాధ్యమవుతుంది అంటారా, లేకపోతే ప్రకటనగానే మిగిలిపోతుంది? ఇది మాయాజలం. ఇదంతా మాయ. ఏంటి, ఇప్పుడు జనం నమ్మరు. ఎల్లుండో ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది. ఇది విశాఖపట్నానికి అదేదో పక్షికి రెక్కలు తీసేసి ఏదో ముండం ఉన్నట్టు మొత్తం అన్నీ తీసేసి విశాఖపట్నంకి ఒకదానికే చిన్న పిసరాని అంటే అది కరెక్ట్ కాదు. అది కానీ ఇది ఒక 4 సంవత్సరాల ముందో లేకపోతే 1 సంవత్సరం ముందో ఈ జోన్ ఇచ్చి ఫుల్ పెజ్డ్గా కంప్లీట్ చేసి ఉంటే నమ్మేవారు. కానీ ఇది మాయ అంతా. ఓన్లీ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు, అందరూ గోబ్యాక్ అంటున్నారు, నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తారు అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి ప్రకటించాలి కదా అని చెప్పి అది మాయ చేయడానికి తప్ప ఇది విశాఖపట్నం ప్రజలకు ఒరిగేదైతే ఏమీ లేదు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు సో ఇప్పుడు ఓవరాల్గా సో
ఈ జోన్ పైన మరి కొంతమంది మనతో మాట్లాడేందుకు. సార్ చెప్పండి అండి, ఇప్పుడు జోన్ ఇచ్చినట్టు ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో ఏమీ లేదని మనం భావించవచ్చా? వాల్తేరు డివిజన్ని మళ్ళీ 2 భాగాలు చేస్తూ ఉంటున్నారండి. రెవెన్యూ వచ్చేదంతా కూడా రాయగఢ్ డివిజన్లో మిక్స్ చేస్తారు. కొన్ని ప్రాంతాలు మాత్రమే వాల్తేరు జోన్లో ఉంచుతారు. అంచేత ఇచ్చి ప్రయోజనం ఏంటి? ఇదంతా కంటి తొడుపు చర్యలు మాత్రమే. సార్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జోన్ అనేది సాధ్యం. జోన్ అంటే మీరు ఆల్రెడీ గతం నుంచి కూడా రైల్వేలు చేసి ఉన్నారు, మీకు అనుభవం ఉంది. జోన్ పూర్తి స్థాయిలో జోను అంటే అందరూ జోనే ఇది అన్నారు కానీ అసలు ఇచ్చింది ఏమిటి అంటే పేరుకి జోను అని ఇచ్చారు కానీ అసలు ముఖ్యమైనది రెవెన్యూ ఇది అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కిరిండాల నుంచి అటుపక్కే వెళ్తుంది. అంటే కొత్త వలస నుంచి అటుపక్కే వెళ్తుంది. ఆ కొత్త వలసకి మెయిన్ అంతా కలిపి ఆ ఒరిస్సాల దీంట్లో పెట్టారు. వాళ్ళ కోరిక అదే, అందుకే వాళ్ళు ఒప్పుకున్నారు. లేకపోతే ఒప్పుకోరు అంతే. మరి సార్ చెప్పండి అండి, ఇప్పుడు పూర్తి స్థాయిలో జోన్ అంటే వచ్చిందని చాలా మంది హర్షం వ్యక్తం చేసినారు, అది పూర్తి సంపూర్ణంగా లేదు అనేది వినిపిస్తుంది. రాత్రి వాళ్ళ యూనియన్ లీడర్ ఒక ఆయన అడిగారు, పేరుకి ఇచ్చారు కానండి రెవెన్యూ అంతానేమో వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు మనం కలిపింది ఏంటి, దువ్వాడ నుంచి విశాఖపట్నం వరకు. అంటే విశాఖపట్నం స్టేషన్ ఒక్కదాన్నే కలిపారు. మిగతా మళ్ళీ ఈ పక్కనున్న కొత్త వలస దగ్గర నుంచి కూడా అంత మళ్ళీ ఆ రాయగఢ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఆ రెవెన్యూ వచ్చేది అక్కడ. ఆయన అంటాడు ఒక ఆయన, రెవెన్యూ సంగతి మీకెందుకండి, అంతా సెంట్రల్కి వెళ్ళేదే కదా అంటాడు. సెంట్రల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేదే కదా అంతా అనుకున్నప్పుడు ఇక్కడే ఎట్టి పెట్టచ్చుగా, మళ్ళీ దాని పని మాల తీసి ఆ జోన్లో వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? ఇదంతా మాయా జోనే. ఈ పైగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరం పట్టుద్ది. అప్పటికే ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో, వచ్చే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేద్దో లేదు. ఏం ఊరికి ఆయన మోడీ గారు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇదే ప్రజల నుంచి నిరసన వస్తుందేమోనని ఏదో మాట వేశారు. ఎవరు నమ్మట్లేదు. సో ఇది ఓవరాల్గా వీళ్ళంతా కూడా మనతో చెప్తున్నారు. మరి కొంతమంది చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా మీకు ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అభినందనలు చెప్పాలండి మనం. ఎందుకంటే మనం జరిగిన దాని మీద అంటే మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు కానీ అలాగే అభినందనను కూడా ఇమీడియట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ విడిచిపెట్టాలా. ఎందుకంటే అతనికి ఏమీ ఆరం చేయకూడదు, లేదంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి. యుద్ధం మళ్ళా పెరిగినా పెరగచ్చు. దానివల్ల అతను వెంటనే ఇమీడియట్గా విడుదల చేయాలని మన తరఫున కోరుతున్నామండి మేము. తర్వాత ఇంకా మిగిలిన రైల్వే జోన్ రైల్వే జోన్ ఇంకా వచ్చినట్టు కాదు, రానట్టు కాదు, మధ్యస్థంగా ఉంది. వాళ్ళు ఏమైనా అఫీషియల్గా అనౌన్స్ చేయాలండి. ముందు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వేయాలండి. మీ వాళ్ళు చెప్పినట్టు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వేస్తే ఆయన కంటిన్యూ చేసిన తర్వాత ఆఫీసర్స్ వస్తే జోన్ కంటిన్యూ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఏమి ఉండదు, ఎలక్షన్ స్టంటే, ఇంకా అంతకన్నా ఆల్టర్నేటివ్ ఏం లేదు ఇందులో. దానికి ఇది ఇక్కడ వీళ్ళంతా చెప్తుంది. ఇది ప్రస్తుతం ఏదైతే జోన్ అయితే ప్రకటించారో హర్షమే, కానీ ఆ జోన్ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఏదైతే ఆదాయం వచ్చే కేకే లైన్ ఉంది, కానీ కేకే లైన్తో పాటు అటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని స్టేషన్లు కూడా ఇప్పటికీ పూర్తిగా ఏదైతే పాత వాల్టేర్ డివిజన్లోనే ఉంచి అది ఒరిస్సా కలపడం జరిగింది. ఇక్కడ వాల్టేర్ డివిజన్ ఎంతో చరిత్ర వాల్టేర్ డివిజన్ పూర్తిగా రాయగఢ్లో కలిపివేశారు చెప్పి ఇది పూర్తిగా ఒక కంటి తుడుపు చర్యగానే మేము భావిస్తున్నాము. ఇది ఒక ఎలక్షన్ స్టంట్ తప్పితే మరేం కాదు. ఇక్కడికి మోదీ వస్తున్నారు కాబట్టి ఆ మోదీ వచ్చేటప్పుడు నల్ల జెండాల ప్రదర్శన వస్తుంది కాబట్టి భయపడి ఇదంతా చేశారు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాయుడు థ్యాంక్ యూ. ఇక పబ్లిక్ వాయిస్ కి సంబంధించి ఏదైతే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్, దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ABN.